ప్రత్యేకమైన ఆయన మీ దాసుని ఈ రాత్రి మీరు వాడుకుని బలపరిచి అమూల్యమైన వాక్యం మాకు వినిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుని ప్రార్థించిన అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. మరి మొదటి వర్తమానంగా సమయం 9:30 అవుతుంది. సంఘం దయచేసి త్వరగా రావాల్సిందిగా మనం చూస్తున్నాం. మరి మొదటి వర్తమానంగా మరి కట్టుకుడు పాలెంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు జగన్ పాస్టర్ గారు మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందిస్తుండగా మనమందరం కూడా ఇక అటు ఇటు తిరగకుండా శ్రద్ధతో ఆలకిస్తూ మరి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. ఈ సమయంలో జగన్ పాస్టర్ గారు వస్తుండగా చప్పళ్ళు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పళ్ళు కొడదాం. గట్టిగా చప్పళ్ళు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమును బట్టి అలాగనే నాకు సమయం ఇచ్చిన దేవునికి, రూపమేసి డైరెక్టర్ అయిన దేవుడి పల్లయ్య గారికి, అలాగనే సంఘ కాపరికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, సత్యమయ్య గారికి, అలాగనే దైవసేకులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి వాక్యంలోకి వెళ్దాం. వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఇది అల్లరితో కూడినది కాదు గనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగే వాక్యాన్ని విని. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వినాలి వాక్యాన్ని? జాగ్రత్తగా వినటం వల్ల ఏం కలుగుతుందంట? వినకపోతే వస్తుందా విశ్వాసం? వింటే విశ్వాసం వస్తుంది. ఏదో మందిరానికి వచ్చాము వాక్యం విన్నామంటే ఉపయోగం ఉందా? వాక్యము ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. అయితే వాక్యంలోకి వెళ్దాం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణ నిరీక్షణ కలిగై. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి నడుము కట్టుకొని ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎవరి కోసం ఎదురు చూడాలమ్మా? నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రవక్తలైన వారు ప్రతి వారు కూడా దేవునితో ప్రతిరోజు ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రార్థనలో నీవు దేవుని జవాబు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు నీ కోసం ఏం తేబోతున్నాడో. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాతో నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు నేను మోకరించాను, దేవుడు నాతో నేను మాట్లాడబోతాను. హల్లెలూయా. మరి ప్రవక్తలు ఎదురు చూస్తారా లేదా? చెప్పాలి గట్టిగా. చూసారా లేదా? వారికి సమాధానం దేవుడు ఇచ్చాడా లేదా? వాళ్ళు ఎలా ఓపికగా చూశారు? వాళ్ళు నడుము కట్టుకొని దేవుని జవాబు కోసం అంట వారు. మళ్ళీ చదువు ఒకసారి. కాబట్టి నీ మనసు అనే నడుము కట్టుకొని ఎలా ఉండాలంట? ఏ నడుము కట్టుకోవాలి మనము? మనసు అనే ఈ హృదయము స్థిరంగా లేకపోయినట్లయితే నీవు ప్రార్థనలో కూర్చొని కూడా వ్యర్థమే. నువ్వు వాక్యానికి వినటానికి నువ్వు మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండాలంటే నీ తలంపుని ఆలోచనలు, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని చెప్పామంట. హృదయము స్థిరంగా ఉంటే నీ ప్రార్థన జీవితము స్థిరంగా ఉంటుంది. మనం ప్రార్థన జీవితం నీ హృదయము స్థిరంగా లేకపోయినట్లయితే ప్రార్థన చేసినాను వ్యర్థమైపోతా ఉన్నాను. చదవమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు కృప విషయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ కోసము నువ్వు ప్రార్థించినప్పుడు, నీవు మోకరించి ప్రార్థించే దేవుని కృప నీ మీదికి రాబోతా ఉన్నది. కానీ నువ్వు ఎలా
బుద్ధి, మన ఆలోచనలు, తలంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయాలి. మందిరంలో మనం అడుగు పెట్టినప్పుడు ఉండాలి అవన్నీ. ఏ ఆలోచనలు, ఏ తలంపులు ఉండటానికి లేదు. ఈ రోజున దేవుడు నాతో ఏం సరి చేయడానికి దేవుడు మాట్లాడబోతాడు. నా హృదయం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నేను ఎందుకు ఆశీర్వాదానికి దూరంగా ఉన్నాను, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో మనమంట దేవుని ఆన్సర్ కోసం మనం ఎదురు చూడాలి. దానికోసమే కదా మనం మందిరానికి వచ్చింది. అమ్మా టైం పాస్కి వచ్చామా? లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిబ్బరం కలిగి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఆరాధనలో దేవుడు నాకు ఏమి బయలుపరచబోతా ఉన్నాడో అని నీవంట నడుము కట్టుకొని నీవు రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితంలో మేలు జరుగుతుంది. సంపూర్ణ నిరీక్షణ కలిగి నీ యావత్తు నీ ఆలోచన, తలంపులు ఏవి కూడా దేవుని మీద ఉండాలి, లోకం మీద కాదు. సంపూర్ణ నిరీక్షణ కలిగి నీ క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉంటేనే నీ జీవితము దీవించబడుతుంది. నిరీక్షణ కలిగి లేకుండా మనం ఉన్నట్లయితే మన జీవితాలు అలాగనే ఉన్నాయి. దీవించబడేవారు దీవించబడతా ఉన్నారు, మనం కూడా అలాగనే ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు అందరి బిడ్డలేమో దీవించబడుతున్నారు, మా బిడ్డలు మాత్రం అలాగనే ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయట్లేదు. అమ్మ ఎలా ప్రార్థన చేయట్లేదు? నిరీక్షణ కలిగి వారి కోసం గర్భఫలము దేవుడిచ్చి బహుమానం, ఆ బహుమానం కోసం నిత్యము ప్రార్థన చేయాలి. అలాగనే తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు, తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేయాలా లేదా? చేస్తున్నామా? దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. ఈ దినాల్లో కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు 40 దినాలు. 40 దినాలు ఉపవాసం ఉన్న బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారందరూ విజయం పొందుకున్నారా లేదా? యేసు ప్రభులు వారు సాధించారా లేదా? లోకాన్ని జయించారా లేదా? ఎస్తేరు జయించిందా లేదా? నడుము కట్టుకొని ఏం చేసిందంట? దేవుని జవాబు కోసం ఆమె నిరీక్షణ కలిగి ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. తన రాజ్యాన్ని కాపాడుకుంది. నీవు కూడా ఎలా ప్రార్థన చేయాలంటే నిరీక్షణ కలిగి దేవుడు నాతోని ఏమి బయలుపరచబోతా ఉన్నాడో, ఎలా సరి చేయబోతా ఉన్నాడో అని నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు కూడా విజయాన్ని చూడగలుగుతావు. అలా కాకుండా ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా అని అంటే ఉపయోగము. నీ జీవితంలో ఉపయోగకరంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన స్థిరంగా ఉండాలి. చదవము. చూడండి, యేసు ప్రభులు వారు పరిశుద్ధులై ఉన్నారు కనుక నీవు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చేస్తారంట? హల్లెలూయా. చూస్తున్నాం మనం దేవుడిని. ఎలా చూస్తాం? ఎలా చూడగలుగుతాం? వాక్యంలో చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతామంట? వాక్యములు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది అనుకోవచ్చు దేవుడిని డైరెక్ట్గా చూడాలి. దేవుని అలా కాదు మనం చూసాం, వాక్యం ద్వారా దేవుని చూడాలి. వాక్యము దేవుడు అయి ఉన్నాడు కనుక ఆ వాక్యము నీకు ఎప్పుడైతే నీ హృదయానికి తగిలిందా, ఈ రోజు నాతో దేవుడు మాట్లాడాడు. ఎవరిని చూసావు ఈరోజు నువ్వు? దేవుణ్ణి. హల్లెలూయా. అది పరిశుద్ధులకు మాత్రమే సాధ్యము. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ నివసిస్తున్నది కనుక వాక్యంలో వారు వెతికారు దేవుణ్ణి. మనం వాక్యంలో దేవుని వెతకలేదు అనుకోండి, మనం పరిశుద్ధులం. ఆ స్థానంలో మనం ఈరోజు ఉన్నామా లేదా? వాక్యంలో మనం వెతుక్కోవాలి. ఈరోజు చెప్పే ప్రతి వాక్యము నా గురించి రాయబడినదేమో, దేవుడు నన్ను సరిచేటుకు దేవుడు రాయబడి ఉన్నది. నేను ఈరోజు దీవించబడట్లేదంటే కారణం ఏంటంటే ప్రార్థనలో నేను స్థిరంగా నడుము కట్టుకొని దేవుని జవాబు కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ జవాబు ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యంలో నుంచే. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందంట జవాబు? మీకు వాక్యము ద్వారా వస్తుంది జవాబు. ఆ జవాబు కోసం మేము ఎదురు చూద్దాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనం చదువు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. నువ్వేం చెల్లించాలంట? ప్రతిరోజు దేవునికి చెల్లిస్తున్నామా? ఉదయకాలం చెల్లిస్తున్నామా?
రాత్రికాల సమయంలో చెల్లిస్తున్నావా? దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మన తినడానికి ప్రతి దినదినం ఆహారం ఇచ్చాడు దేవుడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు మేలు చేశాడు. దేవుణ్ణి బట్టి మనం స్తుతిస్తున్నామా? నువ్వు దేని విషయంలో స్తుతించలేదు, అది నీకు దూరం అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేనైతే జ్ఞాపకం చేసుకోవట్లేదో అది నీకు దూరం అయిపోతా ఉంటది. కనుక దేవుడిచ్చిన ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. చెల్లించిన వారు మాత్రమే దానికి కావాల్సిన దేవుడు దినదినము దీవిస్తాడంట దేవుడు. మరి ఆ దీవెన మనకు కావాలా వద్దా? మంచి జ్ఞానము కావాలంటే రోజు ఏం చేయాలంటే దేవునికి అయ్యా నాకు మంచి జ్ఞానము తెలిసి ప్రతిరోజు నిత్యము జ్ఞాపకం చేస్తాను. దేవుడు అయ్యా నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రోజుల్లో ఎంతో మంది జీవితంలో ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి, దేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు వారి గురించి ప్రార్థన చేయాలి దేవునికి. అయ్యా నా గ్రామం దీవించబడి ఉన్నది, అనేక గ్రామాలు ఇంకా అనేక వరస్థుతులు కూడా లేవు వారికి వెళ్ళటానికి కానీ. అలాంటి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన బాధ్యత కదా ప్రార్థన చేయటం. దేవుని కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు చెల్లించాలా లేదా? హల్లెలూయా. మళ్ళీ ఏదమ్మా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు. హల్లెలూయా. ఇది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం నువ్వు చేసినప్పుడు మాత్రమే దీవించబడతావు. దేవుని చిత్తము మనము చేయకపోయినట్లయితే మన జీవితంలో సమస్యలు అలాగనే ఉంటాయి, నిందలు అలాగనే ఉంటాయి, అవమానాలు అలాగనే ఉంటాయి. అది తొలగిపోవడానికి కారణం ఏంటంటే దేవుని నీవు జ్ఞాపకం చేస్తావు. మనము స్నేహితులతో గడపడానికి సమయం ఉంది అమ్మా. ఎవరితో గడపడానికి? ఫోన్ మాట్లాడడానికి సమయం ఉందా లేదా? ఫోన్ చూడటానికి సమయం ఉందా లేదా? హల్లెలూయా. టీవీ చూడటానికి సమయం ఉందా లేదా? దేవునికి నీకు సహాయం చేయడానికి దేవుని దగ్గర సమయం లేదు. ఎందుకంటే అనేకులు ఏడుస్తున్నారు అక్కడ. కృతజ్ఞతాస్తుతులు వారంట నిత్యము ప్రతి విషయంలో కూడా చెల్లిస్తున్నారు. మనం కొన్ని విషయంలో దేవుడు చేసిన మేలు మర్చిపోతాం అమ్మా. మర్చిపోతామా లేదా? హల్లెలూయా. మంచి మార్క్స్ ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోతామా లేదా? గుర్తు చేసుకుంటామా? మార్క్స్ ఇచ్చిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, ఉద్యోగంలో బిజీగా అయ్యి మనం ఎవరు మర్చిపోతాము? మాస్టర్ గారు ఉద్యోగం ఒత్తిడి వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మందిరానికి రాలేకపోతున్నా, నా గురించి ప్రార్థన చేయాలి. నువ్వేం అడగాలి? ప్రభువా నేను మందిరానికి వచ్చు లాంటి నాకు ఉద్యోగం దయచేయలేదు. ఏమని ప్రార్థన చేయాలి? మందిరానికి ఆటంకం కలగకుండా ఉన్నట్లు ఉద్యోగం నాకు దయచేయి. హల్లెలూయా. మన దేవుని మనం ప్రార్థన చేస్తే అన్నిటికీ సమయం ఉందంటగానే దేవునికి మాత్రం సమయము. మరి ఎలా దీవించబడతాం? దేవుడు ఒకసారి దీవించాడు, నువ్వు దేవుని మర్చిపోయినట్లయితే నీ జీవితం అక్కడికి ఆగిపోతుంది, ఫుల్ స్టాప్. ఎందుకంటే దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు ప్రార్థన చేయలేదు కనుక ఆ ప్రార్థన జీవితం నీకు అక్కడికి ఆగిపోయింది. శ్రమ, శోధన, అప్పుడు ఎవరి దగ్గరికి వస్తామంటే మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వస్తామమ్మా? దైవ సేవకుడి దగ్గరికి. అన్నయ్య నువ్వు ఉద్యోగం దగ్గర ఒత్తిడి తట్టుకోలేకపోతే నా గురించి ప్రార్థన. వివాహం జరిగిన తర్వాత ఏం చేస్తారంట? ఇంట్లో సమాధానం లేదు, నా గురించి ప్రార్థన. అంతకుముందు ఏమని ప్రార్థన చేసాం? వివాహ విషయంలో మంచి భర్త రావాలని ప్రార్థన చేస్తాం, అవునా కదా? ప్రార్థన వివాహం అయిన తర్వాత ఎవరు మర్చిపోతామంటే దేవుణ్ణి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెల్లించట్లేదు. కనుకనే నీ జీవితంలో సంతోషం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదంట? సంతోషం లేదు. ఆ సంతోషానికి కావాలని నువ్వు మళ్ళీ ఎక్కడి దగ్గరకు వచ్చావు? దేవుని దగ్గరకు వచ్చావా లేదా? అదే ప్రతి దినదినము నీవు దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నట్లయితే ఈ సంతోషం నీకు అలాగనే కొనసాగు. ఆ దేవుని అలాగనే నేను వెంబడించు. నీ ప్రార్థన జీవితం ఆగిపోయింది కనుక నీ ఆశీర్వాదం, నీ సంతోషం కూడా
మన జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యము నా గురించి దేవుడు మాట్లాడాడు నన్ను సరిచేయుటకు అని మనం ఎప్పుడైతే మనము హృదయాన్ని సరిచేయబడతామో అప్పుడే మనము దిగొచ్చు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని నిత్యం అంటే మనం ఏం చేయాలి? జ్ఞాపకం చూద్దాం. ఎఫెసీ 6:11. మీరు ఎదురించుటకు శక్తిమంతులవునట్లు హల్లెలూయా. ఈ లోకంలో ప్రతిదీ కూడా నువ్వు జయించాలంటే ఎవరి దగ్గర అంట మనము ఎవరిచ్చు సర్వాంచ కవచం ధరించుకోవాలంట. ఎవరిస్తారంట కవచం? మన దేవుడు ఇయ్యాలంటే మనం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. మనం సర్వాంచ కవచం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగల దేవుడు. మరి ఆ సహాయము ఆ కవచము నువ్వు ధరించబడాలంటే నిత్యము దేవుని దగ్గర ప్రార్థన, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. మనకి రోజు ఎన్ని గంటలు? 24 గంటలునే లేదా? ఎన్ని గంటల దశంభాగం ప్రార్థన చేయాలి మనము? 2 గంటల 40 నిమిషాలు. హల్లెలూయా. రోజంతట్లో 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థన చేయొచ్చా చేయలేమా? చెప్పండి. చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా? చేయొచ్చు కదా? నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? మా గిన్నెలు తోముతో ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? బట్టలతో ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? సమయం ఉందా లేదా? 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయడానికి సమయము. నువ్వు ప్రయాణంలో వెళ్తా కూడా దేవుని స్తుతించు. దేవుడు వద్దన్నాడు ప్రయాణం చేస్తే స్తుతిస్తే? హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుణ్ణి సమయము లేదని పక్కన పెట్టావు కనుకనే నీ జీవితంలో ఆశీర్వాదం కూడా పక్కన. దేవుడు ఎవరు పెట్టారు పక్కన? ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంట నీకు? సర్వంగా కవచం ఎవరు ఇవ్వాలి నీకు? మరి దేవుని దగ్గర నుంచి రావాలంటే దేవుని అడగాలనా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. మరి అబ్రహాము సంతోషంగా తన కుమారుని తీసుకొని బలియడానికి వెళ్ళాడు. ఎవరిని బట్టి వెళ్ళాడు ఆయన? దేవుని నామను బట్టే కదా వెళ్ళింది. మళ్ళీ తిరిగి ఇద్దరు వచ్చారా లేదా? అక్కడ అంట భటులకు ఏమని చెప్పాడు? నేను నా కుమారుడు బలి అర్పణ ఇచ్చి మళ్ళీ తిరిగి. ఆయన నిరీక్షణ ఉందా లేదా? హల్లెలూయా. నిరీక్షణ ఉన్నది కనుక తిరిగి వచ్చాడు. మనలో నిరీక్షణ లేదు కనుకనే మనము సాధించలేకపోతాం. మన పితరులు ఎలాగ వారు ప్రార్థన చేస్తారు. అందుకే దేవుడు ప్రార్థన విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పితరులు ఎలాగైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన మనలో ఉందా లేదా? వారెందుకు సాధించారు, మనం ఎందుకు సాధించలేకపోతాం? మొట్టమొదటి వాక్యం మనం చదువుకున్నాం. ఏం చేయాలంట? నడుము కట్టుకొని ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా రాదా? ఎస్తేర్కి జవాబు వచ్చిందా లేదా? అబ్రహాముకి జవాబు వచ్చిందా లేదా? హల్లెలూయా. మరి వారికి వచ్చిన జవాబు మనకెందుకు రావట్లేదు? కారణం ఏమిటంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయము స్థిరంగా దేవుని విషయంలో లేదు కనుకనే మనము సాధించలేకపోతున్నాం. అది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో నువ్వు సాధించగలుగుతావు. అలాంటి వాక్యము ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కనుక నా ఆశీర్వాదానికి ఏది అడ్డుగోడగా ఉందో దాన్ని ఈ రోజు ఏం చేయాలంట? తొలగించు. అది తొలగించుకున్నప్పుడు జీవించు. నీ సర్వాంగ కవచం అంట దేవుడు ఇస్తున్నాడు. దేవుడు, మనుషులు కాదు ఇచ్చేది. ఎవరిస్తారంట? దేవుడు. మరి అది ధరించుకోలే లేదా? దురాత్మ అంధకార దురాత్మ శక్తులతో నీవు పోరాడుతున్నావు. అధికారులతోనూ, ఎవరితోనంటమ్మా? ప్రధానులతోనూ. చదవమ్మా. అధికారులతోనూ, లోకనాథులతోనూ, హల్లెలూయా. వీటన్నిటిని జయించాలంటే నీ కవచము కావాలనా లేదా? అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ప్రార్థన ద్వారానే. మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన విషయంలో ఇవన్నీ దేవుడికి ఇస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉన్నది. మరి నీవు ధరించుకోవాలంటే ప్రార్థన జీవితం నీవు కలిగి
ఆ ప్రార్థన జీవితం నీలో లేకపోయినట్లయితే కవచము నీకు రాదు. కొన్నిసార్లు క్రైస్తవ బిడ్డలు హఠాత్తుగా చనిపోతూ ఉంటాయి. ప్రయాణ విషయంలో ఆపదలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంత చిన్న వయసులోనే చనిపోయాడు, ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్య వారికి వచ్చింది. కారణం ఏమైనా తెలుసా? దేవుడు సమయం ఇచ్చినప్పుడు సర్వాంగ కవచం వారు ధరించుకోలేదు. హల్లెలూయా. దేవుడు సమయం ఇచ్చాడా లేదా ధరించుకోవడానికి? ఏమ్మా, ఇచ్చాడా లేదా? ఎప్పుడైతే బాల్య వయసులో నుంచి యవ్వన వయసులోకి మనం ఎప్పుడైతే వస్తామో కవచం ఎలా ధరించుకోవాలో వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం. అంటే బాల్య వయసు నుంచి యవ్వన వయసులోకి వచ్చినప్పుడు దేవుడు మనకి ఎలా మనము ప్రార్థన చేయాలి, ఎలా జీవించాలి అని దేవుడు సర్వస్వము మనకు నేర్పిస్తాడు. ఆ కవచం ఎలా ధరించుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడో ఆ సమయము నీకు ఆసన్నమై ఉన్నది కనుక అవి నీవు ధరించుకోవాలి. ధరించుకోకపోతే ఏమైపోతుందంట, హఠాత్తుగా మనము మరణిస్తాం. దేవుడు సమయం ఇచ్చాడు లేదా ధరించుకోవడానికి? ధరించుకొని వారందరూ ఏమైపోయారంట, మరణిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాల్లో ప్రార్థన దేవుడు ప్రార్థన ద్వారా బయలుపరిచి, అమ్మ మీరు బాప్తీసం తీసుకోండి అంటే, నా భర్త తీసుకుంటేనే నేను తీసుకోను. ఎవరు తీసుకోవాలంటే మొదటిగా నా భర్త నేను కలిసి తీసుకుంటాం. ఒక ప్రయాణంలో మనం బండి మీద వెళ్తా ఉన్నాం. బండి మీద వెళ్తా ఉంటే కారో లారీ ఏదో యాక్సిడెంట్ జరిగింది, భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత భర్తకు మారు మనసు వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. భర్త ఏమో పరలోకంలో, భార్య ఎక్కడ ఉంది? ఎవరి ఆత్మకు వాళ్ళే. హల్లెలూయా. ఇప్పుడు భర్త క్షమించబడి మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకంలో ఉన్నాడు. భార్య ఎక్కడ ఉందంట? దేవుడు హెచ్చరిక చేశాడా లేదా? విన్నదా మాట? నా భర్తతోనే నేను రక్షణ పొందుతాను. అదే నీవు రక్షణ పొంది మరణించినట్లయితే ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యానికి. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడినప్పుడు ఏమంటారు? హృదయాన్ని సరిచేయబడాలి. ఈ సమయం నాది కాదు, ఈ దినము నాది కాదు కనుక త్వరగా మేలుకొని, అయ్యా నాతో మాట్లాడు, నేను ఎలా సరిచేయబడాలి, ఎలా దేవుని మార్గంలో నడాలి, ఎలా నా కుటుంబాన్ని సరిచేయబడాలి అని ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు మొరపెడతావో దేవుడు నీకు కావాల్సింది ఎవరు తీసుకుని వస్తారంట? దేవుడు. మొట్టమొదటి వాక్యంలో దేవుడు చెప్పాడా లేదా నేను తీసుకొస్తానని చెప్పి? హల్లెలూయా. రాయబడి ఉందా లేదా? జవాబు తీసుకొస్తానడుగా దేవుడు. జవాబు ఇయ్యడా దేవుడు? ఎలా అంటాను? నిరీక్షణ కలిగి ఓపికతోటి ప్రార్థించి. యోబు సమస్తము కోల్పోయినను నిరీక్షణ కలిగి ప్రార్థన చేశాడా? ఓడిపోయాడా? విసుకుపోయాడా? పోనీ ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని వచ్చినానో దేవుని విడిచిపెట్టాడా? గెలిచాడా లేదా? మనము కూడా దేవుని జవాబు కోసం మనము కూడా ఏంటంట నిరీక్షణ కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇలాంటి కఠినాత్ములైన మార్చబడతాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ ఉద్యోగం నీదైతే దేవుడు నీ దగ్గరకు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ భూమి మీద? ప్రార్థనలో ప్రతిదీ కూడా మనం పాట పాడతాం లేదా? ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే. హల్లెలూయా. మరి పాట పాడినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒట్టి పాట పాడి వదిలేయటం కాదు. పాటల అర్థాన్ని ఏం చేయాలంటే మనం ఆస్వాదించాలి. అయ్యో ప్రార్థన వల్లనే పైన, ప్రార్థన లేకపోతే పరాజయమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారానే దాన్ని సాధించారు. ముసల వయసులో మోషే 2 చేతులెత్తి యుద్ధము కోసం ఏం చేశాడంట? ఏమైనా ప్రార్థన వల్లే పైన అయిందా లేకపోతే ఇంక వేరేది ఏమైనా అయిందా? ఆయన ప్రార్థన చేశాడా లేదా? 120 సంవత్సరాల వయసులో కూడా మోకాలేసి ఏం చేశాడంట? 2 చేతులు ఎత్తి యుద్ధము కోసము. ఇప్పుడు పాట పాడినట్టు ప్రార్థనలో విజయం ఉందా లేదా? ప్రార్థన లేకపోతే హల్లెలూయా. మరి ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నప్పుడు మనం ప్రార్థన ద్వారా ఎందుకు సాధించలేకపోతామంటే నీ హృదయము స్థిరంగా.
ఈ హృదయం స్థిరంగా ఉంటే మొట్టమొదటిగా ఈ శరీరాన్ని అంట ప్రతిరోజు నలగొట్టాలి ప్రార్థన ద్వారా. శరీరాన్ని మనం నలగొట్టాలనా లేదా? చెప్పండి, శరీరాన్ని నలగొట్టాలనా లేదా? హల్లెలూయా. శరీరము నలగొట్టబడితే నీలో జీవము నింపబడుతుంది. శరీరము నలగొట్టబడకపోతే నీలో జీవం ఉండదు. నువ్వు శరీరానికి లోబడతావు కానీ ఆత్మకు లోబడతావా? లేదు. నీ శరీరానికి లోబడాలంటే ప్రతిరోజు దీన్ని నలగొట్టాలి. నలగొడితేనే. నా కాల్లో లిగ్మెంట్ కట్ అయిపోయింది. 5 లక్షలు అడిగారు ఆపరేషన్కి. 5 లక్షలు ఆపరేషన్కి అడిగారు, లేకపోతే నేను నడవలేవు. కాలు ఇంత వాపు వచ్చేసింది, కాలు కదిలియడానికి లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు 6 మంత్స్ జాబ్ లేదు, ఏం లేదు, సేవకి వెళ్ళట్లేదు, సేవకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అయితే ఇంట్లోనే ఉన్నాము. ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా కుటుంబం అంతా ప్రార్థన చేస్తాను. నా భార్య, అమ్మగారు అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన ద్వారా ఏమైపోయిందంటే దేవుడు మాట్లాడాడు. పలానా ఒక హాస్పిటల్ గురించి చెప్తే పలానా హాస్పిటల్కి వెళ్ళాను. లోపల నడుస్తుంటే సౌండ్ వస్తాను, టక్ 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 సౌండ్ వస్తాను. మరి ఏం చేశారంటే 2 ఇంజక్షన్లు, ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 6,000 రూపాయలు. 2 ఇంజక్షన్ లోపలికి జెల్లు పంపించారు. ఆ జెల్లు పంపిస్తే సౌండ్ అనేది ఆగిపోయింది. డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు ఆపరేషన్ చేయండి, నువ్వు నడవలేమని చెప్పి. ఆపరేషన్ చేస్తేనే నువ్వు నడుస్తావు అన్నప్పుడు ఒక క్రిస్టియన్ ఫిజియోథెరపీ అనమాట, ఒక నెలకు వచ్చి 10,000 రూపాయలు ఫిజియోథెరపీకి ఇవ్వాలి. అయితే సిస్టర్ ఏం చెప్పిందంటే, బ్రదర్ నేను ఫిజియోథెరపీ చేస్తాను, దేవుని చిత్తం అయితే నీ ఫిజియోథెరపీ ద్వారా సెట్ అయిపోతుంది చెప్పాను. అయితే ఆ సిస్టర్ 3 మంత్స్ కూడా 10,000 తీసుకుంది. ఎంత తీసుకోవాలి? 30,000 తీసుకోవాల్సిన 3 మంత్స్ కూడా 10,000 తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిజియోథెరపీ ద్వారా రోజు నన్ను బండి మీద తీసుకెళ్ళేవాళ్ళనమాట. ఒక నెల పాటు బండి మీద తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి మళ్ళీ తీసుకొచ్చాను. నేను నడవలేను, కాలు కింద పెట్టలేను, కాలు ఇంత నాను వాసిపోయింది. ఆ ఫిజియోథెరపీ ద్వారా మెల్లగా సెట్ చేసింది. తర్వాత క్యూర్ అయిపోయింది. నా పాడికి నేను నడుస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను కింద కూర్చుంటాను. ఆపరేషన్ చేసి చూపించుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు కింద కూర్చోవట్లేదు. ఎవరైతే లిగ్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నారో వారు ఎవరు ఇంతవరకు కింద కూర్చోలేకపోతారు. నాలాగా నడవలేరు, వాళ్ళు బండి కూడా నడపలేరు. ప్రార్థన వల్ల సాధ్యమైందా లేదా? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? ఎవరిపైన మనం ఆనుకొని జీవిస్తున్నాము? దేవుని మీద. హల్లెలూయా. దేవుడు నా ప్రార్థనకి 6 నెలల ప్రార్థనకి జవాబు ఇచ్చాడా లేదా? నా భార్య ప్రార్థనకి జవాబు ఇచ్చాడా లేదా? నా తల్లి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? దేవుడు ఏమన్నాడు? ఈ ఆశీర్వాదాన్ని నేను మోసుకోను. ఎవరి ఆశీర్వాదానంట? నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నువ్వు నిరీక్షణ కలిగి నడుము కట్టుకొని ఎస్తేరు వలె నీవు ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో నీకు జవాబు వస్తుంది. జవాబు వచ్చే వరకు నడుము కట్టుకొని ప్రార్థన జీవితంలో స్థిరంగా నీవేం చేయాలంట? నిలబడాలి. ఆ నిలబడినప్పుడు మాత్రమే నీకు సమాధానం. మరి అట్టి ప్రార్థన జీవితం ఈ రోజు నీలో ఉందా? క్రైస్తవుడుగా మనం చెప్పుకుంటున్నాము కానీ ఆశీర్వాదం లేదు మనలో. క్రైస్తవుడు దీవించబడ్డాడా లేదా బైబిల్ గ్రంథంలో? అమ్మా చెప్పండి, బైబిల్ గ్రంథంలో దీవించబడ్డారా లేదా? మరి వారు దీవించబడినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరి నీవెందుకు దీవించబడట్లేదు అంటే నీ హృదయం స్థిరంగా లేదు. నీ హృదయం ఎప్పుడైతే స్థిరంగా నిలబడుతుందో నీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇస్తాడు. ఆ జవాబు కోసం నీవంట ప్రతిరోజు నిరీక్షణ కలిగి నీవు జీవించు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం మాత్రము. ఈ ఆత్మ సిద్ధముగా ఉందా? ఆత్మ సిద్ధముగా ఉండాలంటే ప్రతిరోజు దీన్ని ఏం చేయాలంట? ప్రార్థన ద్వారా నలగొట్టాలి. మేము మందిరానికి వెళ్ళినప్పుడు మాకు ఆల్నైట్ ప్రేయర్ ఉండేది. ఆల్నైట్ ప్రేయర్లో 7 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ఉండేది. దేశం గురించి ప్రార్థన చేసేవాళ్ళు, సంఘాల గురించి ప్రార్థన చేసేవాళ్ళు,
సేవకుల గురించి ప్రార్థన చేసేవాళ్ళు. ఒకరి గురించి అని కాదు, ప్రతి ఒక్కరి గురించి, సేవకులకు జరుగుతున్న ప్రతి నష్టాల గురించి, వారు మంచి పరిచర్య చేయాలని చెప్పేసి టీముగా ప్రార్థన చేసేవాళ్ళం అన్నమాట. అయితే మా పాస్టర్ ఏం చేసిందంటే, ఎవరైనా నిద్రపోతారేమో అని చెప్పేసి జెండు బాంబు పట్టుకొని తిరిగారు. నిద్రపోతే ఇక్కడ జెండు బాంబు రాసేసారు. 30 రోజులు కాపాడిన దేవునికి ఒక్కరోజు మేలుకొని ప్రార్థన చేయలేమా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తాము, 12 అవుతుంది, ఆ పెళ్లి 12 గంటలు అయినాక చూస్తామో చూడండి, నిద్రపోతామా? పెళ్లికి ఎందుకు వెళ్ళాం? నిద్రపోవటానికా? బర్త్డే ఫంక్షన్కి ఎందుకు వెళ్ళాం? నిద్రపోవటానికా? లేదు కదా. అది ఉపయోగకరమైన పని. ఈ వాక్యము నీ జీవితంలో సరిచేయబడేది, నీకు జీవాన్ని ఇచ్చేది. అలాంటి వాక్యములో నీవు నిద్రపోతున్నావు అంటే నీలో జీవము చనిపోయింది, ఆత్మ చల్లారిపోయింది. కనుకనే నీ జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే దీవించబడ్డావా? మరి ప్రార్థన విషయంలో మాత్రం దైవసేవకుడి దగ్గరికి వచ్చి ఏమంటుందంట, నీవు మాత్రం ప్రార్థన చేయవు కానీ ప్రార్థన ఎవరిని అడుగుతున్నారంట? కొన్నిసార్లు నన్ను అడిగేవాళ్ళు, ఎలా అంటే, పాస్టరో ప్రార్థన చేయి, మా ఆయన మారాలి. నువ్వు ప్రార్థన చేస్తావా? భార్య మాత్రం ప్రార్థన చేయదు కానీ ఏమంటుందంట, పాస్టరు ప్రార్థన చేయా, అందరికీ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారికి జవాబు, వారికి నువ్వు ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దీవించబడతావు. దేవుడే చెప్పాడు, నీ కోసం నేను మోసుకొని వస్తున్నాను అని చెప్పేసి. మనం చదువుతాం, మొదట్లోకి వెళ్తాం, పేతురు 1:13 చదువుతాం. మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన, ఎలాంటి బుద్ధి గలవారంట? నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరి కోసం అంటమ్మా? హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మన కోసం ఈ దేవుడు ఏం తీసుకొచ్చాడంట? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేస్తే మనము దీవించబడతామో ఆ కృపని దేవుడు ఈరోజు మన కోసం దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు ఈరోజు దేవుడు మోసుకొని వచ్చాడా లేదా? మనం తీసుకుని వెళ్ళాలా, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలా? తీసుకుని వెళ్తే దీవించబడతాం. ఇక్కడ వదిలేసిపోతే ఇక్కడ మందిరంలోనే ఉంటుంది. మరి ఈరోజు తీసుకెళ్దామా? హల్లెలూయా. దేవుని కోసం ఈరోజు వాక్యం ద్వారా ఏం ఆశీర్వాదం తీసుకొచ్చాడో ఆ ఆశీర్వాదం నువ్వు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర దాన్ని నెమరు వేసుకున్నట్లయితే నీవు దీవించబడతావు. మనం అలాగూ జీవింతుముగాక. దేవుడిచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. సమయం ఇచ్చిన ఇప్పుడు కూడా స్తోత్రం చెల్లిద్దాం. మరి ప్రార్థన వలన కలిగే ఉపయోగాలు మరి చక్కగా దైవ సేవకులు మనకు వివరించున్నారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవుడు మరి రెండవ వర్తమానంకు వెళ్ళబోయే ముందుగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, ప్రభా మాకు ప్రార్థన నేర్పండి నాయన. నిజంగా ప్రార్థన వలన ఎంత కార్యాలను చేయగలవో తండ్రి ఎంతో సమీపంగా మాకు చెప్పినారు నాయన. నిజమే, బైబిల్లో ప్రార్థించి ఎంతో మంది దీవించబడ్డారు నాయన. మేము కూడా అలాగే ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం. చెరలోనైనా చేరే ప్రార్థన, చరిత్రలను చెరిపేసిన ప్రార్థన, చెరలోనైనా చేరే ప్రార్థన.